పేరు సుగుణమ్మ. మాది నెల్లూరు జిల్లా విడవలూరు మండలం. మాది ఒక చిన్న గిరిజన ఆశ్రమం పనపూడిలో ఉంది. మేము 18 సంవత్సరాలుగా గిరిజనులకు సేవ చేస్తున్నాను. నేను మా ఆశ్రమం తరఫున మేము ఒక అబ్బాయి విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ మాకు ఏర్పాటు చేసి ఇచ్చాడు. దాంట్లో ఆశ్రమానికి సంబంధించినవి, గిరిజనులకు సంబంధించినవి వీడియోలు పెడతా ఉంటాను. నేను 1.5 సంవత్సరం అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఈ 1.5 సంవత్సరంలో కనీసం నాకు 10 కామెంట్లు కూడా రాలేదు. అసలు నా ఛానల్కి కూడా పెద్దగా సబ్స్క్రైబర్లు రాలేదు, వ్యూస్ కూడా అంతగా రావట్లేదు. అయినా పెట్టాము, పెడతా ఉన్నాము, దాంట్లో ఇదేం కాదు. కానీ మొన్న ఒక కామెంట్ వచ్చింది నాకు. అది ఎవరు పెట్టారో కానీ నాకు తెలీదు. నేను మామూలుగా గిరిజనులు ఎక్కువగా రాయిపాత్రలకి వలసపోతుంటారు. ఆ విధంగా మా మండలంలో గిరిజనులు అంటే గిరిజనులలోనే 2 తెగలోళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక తెగోళ్ళ దిగిలేం పాము. ఏంటంటే వాళ్ళు కొంచెం అవగాహన కలవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఎక్కడికైనా పోగలరు, ఎవరికైనా మాట్లాడగలరు, వాళ్ళ పనులు చేయించుకోగలరు. అందువల్ల ఏంటంటే వాళ్ళ దిగిలేం పాము. సల్లాయ అనాథులు అని ఉంటారు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు ఎక్కువగా చెరువు కట్టల కింద, కాలువ గట్ల కింద, రోడ్డు పక్కన అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు ఉంటూ ఊరికి వలసపోతా వస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ కోసంగా నేను 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మామూలుగా ఏం చేస్తున్నానంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి వాళ్ళకి వచ్చేటట్టుగా వాళ్ళని మోటివేషన్ చేసి, వాళ్ళకి రేషన్ కార్డు లేదన్నా, ఆధార్ కార్డు లేదన్నా, ఓటు కార్డు లేదన్నా, పెన్షన్లు రాకపోయినా, ఇంతకుముందు చంద్రన్న బీమా అని ఉంది. బీమా వాళ్ళకి రాసారా రాయలేదా కనుక్కొని ఆ బీమా వాళ్ళకి రాపిచ్చి, వాళ్ళల్లో ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పించి, ఈ విధంగా వాళ్ళకి నేను సేవ చేస్తూ ఉన్నా 18 సంవత్సరాల నుంచి. ఆ కామెంట్ పెట్టిన ఆయన ఏమని పెట్టాడంటే, నువ్వు అంత డబ్బు కల్లాగానివైతే వాళ్ళని నీ దగ్గరే పెట్టుకొని సాకు, ఏందో పెట్టాడు ఆయన. కానీ డబ్బు అవసరం లేదు. మనము పేదవాళ్ళకి సహాయం చేయాలా, మనకన్నా ఇంకా పేదరికంలో ఉండే వాళ్ళకి మనం సహాయపడాలన్న మనసు ఉంటే చాలు మనిషికి. ఏ విధంగా అయినా, ఏ రూపంలో అయినా వాళ్ళకి మనం సహాయపడవచ్చు. నేను కోటేశ్వరులు అయ్యి, నేను పెద్ద గొప్పదాన్ని అయ్యి నేను చేయటంలో ఇవన్నీ నాకు కొంచెం అవగాహన ఉంది, తెలివి ఉంది. కాబట్టి వాళ్ళకి కొన్ని నా తెలివి ఉంది, వాళ్ళకి నేను చేయగలుగుతున్నా. అంతేగాని నేను కోటేశ్వరాలను అయ్యి వాళ్ళని ఏదో అభివృద్ధి ఇదిలో నడిపించాలనే ఉద్దేశంతో చేయటంలే. నాకు ముఖ్యంగా ఏంటంటే చదువుకోవాలా. వాళ్ళ పిల్లకాయలు చదువుకుంటే వీళ్ళు ఇది గడిచిపోయింది, జరిగిపోయింది, అయిపోయింది. ఆ బిడ్డల లైఫ్ అన్నా బాగుపడద్ది. ఆ పిల్లకాయలన్నా ఒక ఇది లేకొస్తారు, ఒక అవగాహన కలిగిన మనుషులుగా తయారవుతారని, పిల్లకాయలు చదువుకోవాలని నేను బాధపడేదాన్ని 18 సంవత్సరాల నుంచి. తర్వాత 3 ఏళ్ళ నుంచి మామూలుగా స్కూళ్ళల్లోనే వాళ్ళకి పుస్తకాలు, పలకలు, ఈ బ్యాగులు ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి పిల్లకాయల విషయం పక్కన పెట్టేసి, ముసలోళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు రాయపాకలకు వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఒక తల్లిలో తండ్రి ఉన్నాడు, ముసలోళ్ళు. వాళ్ళని తీసుకొని మరోళ్ళు రాయపాకు ఊళ్ళోనే వదిలేసిపోతారు. వదిలేసిపోయినప్పుడు వాళ్ళకి తిండి ఎట్ట వస్తుంది? వాళ్ళు ఊర్లో అడకొచ్చుకొని తినలేరు. వాళ్ళు ఇంట్లో చేసుకొని తినడానికి ఉండవు. అట్లాంటప్పుడు వాళ్ళు పడే బాధలు నేను గ్రామాల్లో ఆ ఎస్టీ కాలనీలో తిరిగేటప్పుడు చూశాను. కాబట్టి వాళ్ళ కోసంగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని మేము కొంతమంది గిరిజనులతో కలిసి మాట్లాడి మేము ఈ ఆశ్రమం పెట్టి నడుపుతున్నాం. అంతేగాని నేనేదో కోటేశ్వరాలని వాళ్ళకి నేను కోట్లు పెట్టి బాగు చేస్తానన్న ఉద్దేశంతో నేను చేయటం లేదు. ఒక మనిషికి సహాయం చేయాలంటే మామూలుగా
డబ్బే అవసరం లేదు, డబ్బు ఉన్న వాళ్ళు చేయలేరు. ఏమంటే వాళ్ళకి అంత టైం ఉండదు, అంత తీరిక ఉండదు. ఏదైనా బాధలు పడే వాళ్ళకి అవతల బాధ అర్థం అవుతుంది, అందరికీ అర్థం కాదు. అది అర్థం చేసుకోండి. కామెంట్ పెట్టే ముందుగా అసలు ఆమె ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, అసలు మీరు ఆ కామెంట్ పెట్టడానికి కారణం ఏంది? వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళని కొన్ని డీటెయిల్స్ నేను అడిగామ్మా. ఎంత 1000 రాయికి ఎంత డబ్బులు ఇస్తారు, మీ భార్యాభర్త కలిసి ఒక రోజుకి 8,000 వస్తారు, ఈ అడిగా నేను. ఇంకేమీ కూడా మాట్లాడలేదు కదా. ఆ దానికే ఎందుకు నీకు అంత ఇదైపోయిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు నువ్వు డబ్బులు ఎంతకంత డబ్బులు ఇస్తున్నావు, వాళ్ళ చేత పని చేయించుకుంటున్నావు, దానికి నేను సంతోషపడతా. ఇదివరకు రోజుల్లో నీకు కూడా తెలిసేమో, నీ ఏజ్ ఎంత ఉంటుందో కూడా నాకు తెలియదు, నీకు కూడా తెలిసేమో. పొద్దులు వస్తూ వాళ్ళ చేత పని చేయించుకొని ఎంతెంతలా ముద్దులు మోట్లు పగిలించుకొని అంత సత్యాన్నం టిఫన్లో పోసి పంపించేవాడు. అదే వాడి కష్టానికి ఫలితం అదే. అట్లాంటి రోజులన్నీ దాటిపోయాయి. కొంచెం వాళ్ళు కూడా మనలో ఒక ఇదిగా వస్తున్నారు అని తృప్తి పడుతున్నాను. కానీ నేను మన మండలంలో నేను ఈ విధంగా చేస్తున్నాను. నన్ను చూసి ఇంకొక మండలంలో ఇంకొకరు ఈ విధంగా చేస్తే వీళ్ళు ఈ సల్లయానాదులు కూడా కొంచెం గట్టును పడతారు. వాళ్ళు కూడా మనుషులు వస్తారు, వాళ్ళు కూడా మనుషులుగా మారుతారు. వాళ్ళకు కూడా అన్నింటి మీద అవగాహన కలగద్దన్న ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. కానీ ఏ ఉద్దేశం కాదయ్యా. ఈ కామెంట్ పెట్టినందుకు నేనేమి తప్పు పట్టడం లేదు. నేను అక్కడ కూలీలు అయ్యి విమర్శించానని నీకేమన్నా బాధేసిందేమో. ఈరోజు 500 నువ్వు 1000 రాయికి ఇస్తున్నావన్నా అది సంతోషమే, అదేమో నేను తప్పు పట్టడం లేదు. ఎప్పుడైనా కానీ అవతల నాకు మాట అనేటప్పుడు అసలు వాళ్ళు చేసే పని లేదు, ఇది మంచి పనేనా, ఇది వాళ్ళకి ఉపయోగపడే పనేనా, అవునా కాదా అనేది తెలుసుకొని మాట్లాడండి అయ్యా. కామెంట్లు పెట్టండి. కామెంట్లు పెట్టకపోయినా నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ ఛానల్ వల్ల మేము ఇదైపోయేది ఏం లేదు. మామూలుగా ఏంటంటే ఛానల్ పెట్టాము, ఒక అబ్బాయి మీలాగే ఒక అబ్బాయికి ఛానల్ పెట్టండి, మీ ఆశ్రమానికి అది సక్సెస్ అయితే మీ ఆశ్రమానికి ఎంతో కొంత అమౌంట్ వస్తుంటుంది, మీకు ఉపయోగపడద్దని ఆ ఛానల్ పెట్టించాడు. దాంట్లో నేను వీడియోలు పెడుతున్నాను, అంతేగాని దానివల్ల మేమేమి ఇదైపోవాలని కాదు. ఎప్పుడు కూడా మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు, చేతనైన సహాయం చేసే వాళ్ళని కించపరిచే మాటలు మాట్లాడమాకండి. నేను అట్లాంటి మాటలు మాట్లాడించుకునేదాన్ని కాదు. నేను చేసేది మా మండలంలో అందరికీ తెలుసు. నువ్వు కూడా అంటే నేను ఈ గిరిజన సేవ చేయటం వదిలిపెట్టిన కానించి మనకి యూట్యూబ్లు ఛానళ్ళు ఇవన్నీ మనకు అంత ఆలోచన లేదు, అవగాహన లేదు. కాబట్టి నేను అన్ని ఫోటోలు అయితే తీసి పెట్టుకుంటా. కావాలంటే ఆ ఫోటోలన్నీ కూడా ఒక వీడియో చేసి పెడతాను చూడు. మామూలుగా ఏదోలే అని చెప్తుంది అని అనుకోబోతు ఒక వీడియో తీసి పెడతాను. ఆ వీడియో చూడు, ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నేను ఆ గిరిజనులకి సేవలు చేస్తున్నాను. ఆ ఫోటోలన్నీ ఒక వీడియో లాగా చేసి పెడతాను చూడు. ఎప్పుడైనా కానీ అవతల వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, చేసేవాళ్ళు మనసు కష్టపడేటట్టు ఎప్పుడు మాట్లాడబాకండి. మీరు కూడా మీ మండలాల్లో సలహా అనాథుల కోసం కొంచెం సహాయం చేయండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. వాళ్ళు కూడా మనుషులేనని గుర్తించండి. వాళ్ళు మనుషులుగా మారేటట్టు వాళ్ళని మోటివేషన్ చేయండి. మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, నాకు కామెంట్లు పెట్టకపోయినా పర్వాలేదు, ఇట్లాంటి కామెంట్లు పెట్టి బాధపడేటట్టు చేయబాకండి. నేను డబ్బు కలదాన్ని కాదు, నేను వాళ్ళకన్నా కొంచెం ఇదైందండి, అంతేగాని నేనేం డబ్బు కలదు. మేము కూలి చేసుకొని తినేవాళ్ళమే. వాస్తవం చెప్పాలంటే మేము కూలికి పోతే తిన్నాగా లేకుంటే ఉండాలి. మా మేడం వాళ్ళు చెప్తా ఉంటారు నాకు, అందరికీ ఆలోచన ఇది రాదు చూడమ్మా, మాకు ఎంతంగా మాకు రాలా ఎప్పుడు ఆ ఆలోచన. నీకు ఏది లేకపోయినా నువ్వు కష్టాలు పడుతున్నా సరే, నువ్వు ఈ గిరిజనుల కోసం నువ్వు ఎంత చేస్తున్నావు అది నీ గొప్పతనం అని చెప్పి మా మేడం వాళ్ళు కూడా నన్ను అంటుంటారు. అవి నేనేమో ఆ గొప్పతనంగా కుదిరించుకోవాలని కాదు, నా మనసులో ఎందుకో దోసింది నేను వాళ్ళకి చేస్తుండా. ఇదొక్కటే నేను చేయగలిగింది. దాని గురించి మీరు ఇలాంటి కామెంట్లు పెట్టాలని దయచేసి